ఏమే అహనా పెళ్ళంట నుంచి ఆడవారి మాటలకు అర్థాలే వీళ్ళక సినిమా ఫైనాన్స్ చేసి నాకు నా కూతురు పెళ్ళిలా చేసుకోవడం హైదరాబాద్ లో చేస్తే ముష్టి 50 లక్షలు అయ్యేది అంతేగా. లక్ష్మీపురంలో చేసామనుకో పరమ ముష్టి 10 లక్షల్లోనే అయిపోతుంది కదా. అంటే నాకంటే మీకు డబ్బే ముఖ్యమా? ఏమే నీకన్నా ముందే నా దగ్గర లక్ష్మీదేవి వచ్చింది. అవసరమైతే నిన్న నా వదులుకుంటాను కానీ లక్ష్మీదేవిని మాత్రం వదలను. నాకు అంత అదృష్టం లేదులేండి. ఏంటి ఇది? సరుకుల లిస్ట్. సరుకుల లిస్టా? నాకేదో సూపర్ మార్కెట్ కి రోడ్ వేసినట్టుంది. పెళ్ళైన తర్వాత బంధువులు వస్తారు, ఇరిగింటోళ్ళు వస్తారు, పొరిగింటోళ్ళు వస్తారు, మీతో వస్తారు, మాతో వస్తారు, మీ సినిమాలో వస్తారు. వాళ్ళందరికీ పొద్దున్న చిటికలు, కాఫీలు, భోజనాలు, బిర్యానీ, చికెన్లు, మటన్లు. నేను చేస్తుంది కోటప్ప తిరణాలు కదే, నా కూతురు పెళ్లి. నేను ఇచ్చిన లిస్ట్ కూడా నా కూతురు పెళ్లిదే. తప్పదంటావా? తప్పదు. సరే అయితే ఓ పని చేయి, ఇవన్నీ తెప్పించు. ఏమండి అన్ని ఉప్పు ప్యాకెట్లు వచ్చాయండి. ఏం పర్వాలేదు, పెళ్లికి వచ్చిన వాళ్ళు ఉప్పు తింటారు, విశ్వాసంగా పడి ఉంటారు. డబ్బు సంపాదించి ఏం చేసుకుంటావురా? నేనే పిలిచాను. నువ్వు పిలిచావా? ఓ పని చేయిపోయావా? నన్ను ఇదే చంపేసేయిపోయావా? అబ్బా మంగళవారం పూట అవే మాట్లాడండి. దానికే ఈ లిస్ట్ చూడండి, ఇందులో వారానికి కావాల్సిన సామాన్ అంతా రాశాను. ఏది మర్చిపోకుండా జాగ్రత్తగా కొనండి. వచ్చేసావా? ఎదో చచ్చినాడా వచ్చేసావా? ఎందుకు వచ్చావని అడిగినట్టుంది. నీ దీవెళ్ళకేం గాని వీడెవడు? వీడెవడా? మన తెనాలి తాతయ్య లేడు. వాడెవడు? వాడెవడా? ఒరే ఎదవ చచ్చినోడా, సినిమాలో 4 డబ్బులు వచ్చేసరికి చుట్టాలెవరో పట్టాలెవరో కూడా తెలియలేదు వీడికి. వాడెవరని అడుగుతున్నాడు. తెనాలి తాతయ్య అంటే మీ తాతయ్యకి తాతయ్యరా? అది ఒక కూతురు ఉండేది. అది పనులు చదువుకునేటప్పుడు వాడికి కూతురు ఉండేది. అదేమో విజయనగరంలో డాక్టర్ కోర్టు దగ్గర ఒక బాడీ రేపుపోయి వాడికి ఏం కూడా వచ్చిందో ఏమో కానీ 2 నెలలు టైం ఇచ్చి. ఇప్పుడు ఏం జరిగిందంటే చిత్తూరు అడ్వకేట్ వాడు కృష్ణానగర్ పెళ్లి చేసేసారు. వాడిని అనుకున్నావు మన కడప కాంతం లేదు. ఆవిడ బావమరిది, స్వయాన బావమరిది. ఈస్ట్ గోదావరి బావమరిదికిను వెస్ట్ గోదావరి అల్లుడికి పుట్టిన వాడే మనవాడు. ఇప్పుడు అర్థమైందా నీకు? ఇంతకీ నువ్వు ఉండేది వెస్ట్ గోదావరా? వెస్ట్ మారేట్పల్లి అండి. అబ్బో మీ చాలా పెద్ద వంశం అండి. సిక్కుడు పాదులాగా చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకు సిక్కులు అడిపోయేలా పాకేసినట్టుంది మీ సిక్కుడు పాదు. ఇప్పుడు మగ పెళ్ళోరు పందిరి మీద కూడా పాకేసింది అనుకోండి, ఈ పెళ్ళి ఆగిపోద్ది. బామ్మ ఎలా ఉన్నావు? రావే పెళ్లి కూతురా. అమ్మో అమ్మమ్మ, ఆ బుగ్గలు ఎండిపోయాయంటే. అవును ఇతనెవరు? తెనాలి తాతయ్య లేడు. ఏమిటా చెప్పబోతే ఎలా అర్థం అవుతుందో అంటావు? ఎవరు అడగరు, అడిగిన వాళ్ళని చంపేస్తాను. అయినా నాకు అర్థమైంది కదే. చూడు బాబు, నేను నీకు మావయ్య అవుతాను. ఏదో ఒక్కసారి మావయ్య అనుకున్నాయినా. మావయ్య అదే నోటితో నన్ను పాలే రంకులు అని మీ చిక్కుడు పాదు మా వంశం మీద కూడా ఎక్కడో పాకే ఉంటదిలేండి. నోర్మయ్ పైన ఎవరు అనుకున్నారా? మన డైరెక్టర్ గారు, ఆయన అసిస్టెంట్ గారు. అక్కడ 3 బెడ్స్ ఉన్నాయి కదా. మావయ్య ఇదిగో ఇతన్ని తీసుకెళ్ళి అక్కడ సెట్ చేసి నువ్వు ఇలా రానన్నా. ఓకే. రంగమ్మతో వచ్చిందంటే కొంప సర్వనాశనం. తలపోటు వచ్చేసింది బాబోయ్. వీడు మనం అంటాడేనా? రే మ్యాన్ స్ట్రాంగ్ కాఫీ. పుల్లలు లేవు. పుల్లలు లేవా? ఎవడన్నా కాఫీ అడిగితే కాఫీ పొడి లేదు, పాలు లేవు, పంచాలు లేవంటాడు. ఏమన్నా పుల్లలు లేవంటాడు దరిద్రుడా.